పచ్చికారంతో ఈ విధంగా వంకాయ కర్రీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని చూడండి. నేను లలితారామినేని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ టేస్టీ వంకాయ కర్రీ కోసము ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి. ఎందుకంటే వంకాయ ముక్కలను కట్ చేసినప్పుడు ఉప్పు నీళ్ళల్లోనే వేయాలి. ఇలా వేస్తే వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా కలర్ మారకుండా ఉంటాయి. ఈ వంకాయ ముక్కలను ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని బాండీ వేడైన తర్వాత 2 స్పూన్లంత ఆయిల్ని యాడ్ చేయాలి. ఈ ఆయిల్ కూడా వేడైన తర్వాత కొంచెం జీలకర్రని యాడ్ చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేయాలి. ఈ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని యాడ్ చేయాలి. వంకాయ ముక్కలు ఈ తాలింపులో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ వంకాయ ముక్కలు త్వరగా మగ్గిపోవాలంటే కొంచెము సాల్ట్ వేసి అలాగే కొంచెం పసుపు వేసి ఈ ముక్కలకి సాల్ట్ పసుపు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ముక్కలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఇలా మూత పెట్టడం వలన దాని ఆవిరి ముక్కల మీద పడి మెత్తగా ఉడుకుతాయి. ఈ ముక్కలు మగ్గేలోపు మనం పచ్చికారాన్ని తయారు చేద్దాము. పచ్చికారం కోసము నేను 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 6 చిన్నులపాయ రెబ్బలని, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీరు తీసుకునే వంకాయలను బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఈ వంకాయ ముక్కలు సగం కంటే ఎక్కువ మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చికారాన్ని యాడ్ చేయాలి. ఈ పచ్చికారాన్ని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చికారము ఈ వంకాయ ముక్కలు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి. ఇలా 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి. వంకాయ ముక్కలు ఉడకకపోతే కొంచెం పాలని యాడ్ చేయండి. నేను వేడి చేసిన పాలనే యాడ్ చేస్తున్నాను. ఇలా పాలను యాడ్ చేయటం వల్ల ఈ వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. ఇలా 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి, ఇంత ఈజీగా పచ్చికారంతో వంకాయ కర్రీని చేసుకోవచ్చు. ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.